ఈ రోజు హస్తినాపురం చరిత్ర రాయబడుతోంది. ద్రోణుని శిష్యుల మహాప్రదర్శన. ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఇది కేవలం పోటీ కాదు, భవిష్యత్ భారతానికి ఆరంభం. ఇది ఒక శుభ సూచకం. వీరును మాటల్లో కాదు, కార్యంలో మాట్లాడతారు. వారి చేతలు వారి ధైర్యాన్ని తెలియజేస్తాయి. ఇది నిజం. అర్జునుడు ద్రోణుని ఆత్మసంతానం. అర్జునుడు ద్రోణాచార్యుల ప్రియమైన శిష్యుడు, అంతేకాదు ఆప్తుడు. జయ జయ అర్జున. అర్జునుడికి జై. అతని విజయం అద్వితీయం. ఇది అందరికీ తెలుసు. ఇవన్నీ ఒకరోజు నాశనం చేస్తాను. దుర్యోధనుడి మనస్సులో అసూయ పెరిగిపోయింది. ఇది సహజం. అహంకారంతో యుద్ధం గెలవలేవు దుర్యోధన. వినయం ఉంటేనే విజయం సాధ్యమవుతుంది. గుర్తుంచుకో, ఇది యోధుని ధర్మం. ధర్మం కోసం పోరాడటం యోధుని యొక్క ముఖ్య లక్షణం. ఇది విధి. ఒక అన్య యోధుడు అడుగుపెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతను బలంగా ఉన్నాడు. ఇతను ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? అతని గురించి ఎవరికీ తెలియదు. అతను రహస్యం. నా ధనుస్సు నా దైవం, నా బాణం నా శ్వాస. నేను ఒక యోధుడు. ఇది నా జీవితం. ఇతనెవరు? ఇది సాధ్యమేనా? అర్జునుడిలా ఎలా పోరాడుతున్నాడు? ఆశ్చర్యంగా ఉంది. ఇతనే నా స్నేహితుడు, కర్ణ, నా సహచరుడు. మేము ఎల్లప్పుడూ కలిసే ఉంటాము. నా రక్తమే ఇది. కానీ విధి నన్ను నిశ్శబ్దం చేసింది. నేను ఏమి చేయాలి? నీవు ఎవరి కుమారుడు? నీ వంశం ఏది? నీ గురించి చెప్పమని అడుగుతున్నాను. యోధునికి వంశం కాదు, శౌర్యమే గుర్తింపు. శౌర్యమే ముఖ్యం. మహాభారతంలో అర్జునుడు మరియు కర్ణుడి మధ్య జరిగిన మొదటి ఘర్షణ ఒక కీలకమైన ఘట్టం. ఇది వారి విధిని సూచిస్తుంది. అర్జునుడు, వీరుడవైతే నీ బాణం చూపించు. కర్ణుడు, విధి మాకు ఎదురుపడినట్టే. ఈ రోజు మన బలం తెలుస్తుంది. చూద్దాం ఎవరు గొప్పో. విధి మొదలైంది. ధర్మం మరియు గర్వం మధ్య. ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి. భీష్ముడు, యుద్ధం కాదు ఇది. ఇది అహంకార పరీక్ష. అహంకారం ఎప్పుడూ మంచిది కాదు. దుర్యోధనుడు, నువ్వు రాజువి. నీ స్నేహం నా బలం. కర్ణుడు, ఈ బంధం నా జీవితం. మహాయుద్ధం విత్తనం వేయబడింది. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కుంతి, నా కొడుకు ఇప్పుడు నా శత్రువు మారాడు. ఆమె ఎంత బాధపడుతుందో ఊహించలేము. ద్రోణుడు ఆందోళనగా చూస్తుండగా భీష్ముడు ఆలోచనలో మునిగిపోయాడు. కృష్ణుడు, విధి చక్రం తెరవడం మొదలుపెట్టింది. ఎవ్వరూ దాన్ని ఆపలేరు. తరువాతి అధ్యాయం ద్రోణుని ప్రతిజ్ఞ, అర్జునుని గౌరవం మరియు విధి యొక్క మరుసటి పరీక్ష. వేచి చూడండి.